హాయ్, వెల్కమ్ టు ప్రసాద్ శెట్టి కేర్. అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. కొంచెం స్కూల్స్లో ఎగ్జామ్స్ ప్రాక్టికల్స్ బిజీ వల్ల చాలా రోజులు గ్యాప్ వచ్చింది, వీడియోస్ చేయలేకపోయాము. మరి ఇప్పుడు మీ అందరి ముందుకి సమ్మర్ వెకేషన్లో అంటే రకరకాల చేంజెస్ ఉంటాయి కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టంలో, అంటే పేరెంట్స్ తీసుకునే డెసిషన్స్ కావచ్చు, లేదా పిల్లలకి కొన్ని కొత్త తరమైన ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను డెసిషన్స్ తీసుకునే మంచి టైం కాబట్టి మళ్ళీ మీ అందరికి కొంచెం సలహాలు అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని చెప్పి నేను ముందుకు రావడం జరిగింది. మరి ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు ముఖ్యంగా చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉంటారు. రిజల్ట్ కూడా కొన్ని తెలుసున్నాయి, కొన్ని ఇంకా రాబోతుంది. మరి చాలామంది పిల్లలు ఇప్పుడు ఇంతకుముందు సినారీ చూసుకుంటే ఒక 10 years బ్యాక్ తమిళనాడుకి కర్ణాటకకి ఎక్కువగా ఫ్లో ఉండేది. ఇంజనీరింగ్ కాలేజెస్కి పోవాలన్నా లేదా వేరే ప్రొఫెషనల్ కోర్సెస్కి వెళ్ళాలన్నా కానీ, మళ్ళీ ఇప్పుడు చాలా లాస్ట్ 5 years చూసుకుంటే వెరీ ఫుల్ వాల్యూమ్లో వెళ్తున్నారు చాలామంది పిల్లలు కూడా బయట స్టేట్స్కి వెళ్ళడం చూస్తూ ఉన్నాం. మరి అందరూ మంచి కాలేజీలో చేరుతున్నారా అనేది ఇక్కడ ఒక పెద్ద $1 million క్వశ్చన్. మంచి కాలేజ్ అనే దానికి అంటే మీకు ఒకవేళ ఆ విషయం తెలియకపోతే తెలుసుకోవడం అనేది ఖచ్చితంగా అవసరం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, కొంచెం నాలెడ్జ్ ఉన్న పిల్లలు మంచి స్కూల్స్లో చదివిన వాళ్ళు, మంచి కాలేజ్ చదివిన వాళ్ళు, జూనియర్ కాలేజ్ చదివిన వాళ్ళందరూ కూడాను ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయో ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఈజీగా క్వాలిఫై అయ్యి వాళ్ళు అక్కడ సీట్ తెచ్చుకోవడం జరుగుతుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే విఐటి వేలూరు కావచ్చు, ఎస్ఆర్ఎం కావచ్చు, లైక్ కారుణ్య కావచ్చు, అమృత కావచ్చు, వీటన్నిటికి కూడా ఎంట్రన్స్ సపరేట్గా ఉన్నాయి. వాళ్ళందరూ రాసి అక్కడికి వెళ్తున్నారు. ఈ ఎంట్రన్స్ గురించి కూడా అవగాహన లేకుండా చాలామంది పిల్లలు, అంటే ఒక సెకండ్ లేయర్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడాను ఎవరో వాళ్ళ బంధువులు చెప్పారనో, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒక కన్సల్టెంట్ని పట్టుకొని వాళ్ళ ద్వారా వెళ్ళారనో, వెళ్ళి చెన్నైలో అసలు తెలియని కొన్ని ప్రదేశాలు అయితే వాళ్ళకి తెలిసి కూడా ఉండవు, ఊరి పేర్లు కూడా, అలాంటి వాటిల్లో వెళ్ళి చేరిన తర్వాత చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అంటే ఐఎమ్ నాట్ మీనింగ్ దట్ కాలేజీలు అక్కడ బాగుండవు అనేది ఇక్కడ పెద్ద విషయం కాదు. అంటే మనకు ఛాయిస్ ఉన్న కోర్సుకి మనం ఎలాంటి మంచి కాలేజీని చూజ్ చేసుకుంటే మన లైఫ్లో మనం ఇంకా మంచి కెరియర్ని చూజ్ చేసుకోవచ్చిన విషయమై నేను ఇప్పుడు అందరికీ చెప్తున్నాను. దయచేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళే విద్యార్థులు కంపల్సరీగా ఏదో ఒక కన్సల్టెంట్ చెప్పారనో, లేదా యూట్యూబ్లో వీడియోలు చూసామనో, లేకపోతే ఏదో కాలేజ్ పిక్చర్ చూపించారనో అక్కడికి వెళ్ళిపోయి ఇబ్బందులు పడవద్దు. దయచేసి మీరు వెళ్ళే ముందు 1-2 సార్లు మాలాంటి కన్సల్టెంట్ని, అంటే నేను కంప్లీట్ ఫ్రీ అడ్వైజెస్ నేను ఇచ్చేది ఎవరికైనా కానీ, సో క్లియర్గా తెలుసుకొని ఇంజనీరింగ్ కానివ్వండి, మెడికల్ కానివ్వండి, లేదా అదర్ కోర్సెస్ లైక్ అగ్రికల్చర్ కానివ్వండి, ఫార్మసీ కానివ్వండి, ఎలాంటి కోర్సెస్ అయినా కానీ ఏ కాలేజ్కి ఎంత ర్యాంకింగ్ ఉంది, ర్యాంకింగ్ సిస్టంలో అది ఎన్నో నెంబర్లో ఉంది ఆ కాలేజ్ అనేది, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే కొన్ని కాలేజ్ 2 షిఫ్ట్లు నడిపిస్తున్నారు, మీకు తెలియదు అక్కడ దాకా వెళ్ళేసరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత జాయిన్ అయిన తర్వాత నువ్వు మార్నింగ్ షిఫ్టా ఈవినింగ్ షిఫ్టా ఏదో ఒక షిఫ్ట్కి రానే పరిస్థితి కాలేజీలో వచ్చేసి. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని రకరకాల డేటా స్ట్రక్చర్స్ ఇవన్నీ డిమాండ్ పెరిగిపోయిన తర్వాత ఏమైంది, ఇప్పుడు అంతా కాలేజీలో ఎక్కువ సీట్లు పెట్టేసుకున్నారు. డీమ్డ్ యూనివర్సిటీస్కి లిమిటేషన్ ఉండదు, వాళ్ళు నెంబర్ ఆఫ్ సీట్స్ పెట్టుకొని చేసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా పిల్లలకి ఖచ్చితంగా రేపు రోజున ఇబ్బందికి గురయ్యే అంశాలు ఇవన్నీ కూడాను. దయచేసి ముందు, అంటే మీరు అక్కడ మనీ పే చేసే ముందు, లేదా మీరు అసలు ఎవరితో మాట్లాడుతున్నారు, మీకు చేసే టెలికాలర్స్ అందరూ కూడా వాళ్ళకి అసలు నాలెడ్జే ఉండదు. మీరు కానీ గట్టిగా 4 క్వశ్చన్ అడిగితే సమాధానం కూడా చెప్పలేరు వాళ్ళు. ఏదో టెలికాలర్ 100 సార్లు ఫోన్ చేసి, నాకు చాలామంది చెప్తుంటారు, అబ్బా కాలేజ్ నుంచి కంటిన్యూస్గా ఫోన్లు వస్తున్నాయా అని చెప్పేసి. అది మీకే కాదు చాలామందికి వస్తాయి. ఎందుకంటే డేటా అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది, కంటిన్యూస్గా ఫోన్లు చేస్తూనే ఉంటారు. దయచేసి ఆ కాల్స్ అన్ని మీరు నమ్మకుండా ఇగ్నోర్ చేసి మంచి కన్సల్టెంట్తో లేదా మంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళతోనే సంప్రదించి, ఎవరో నేను ఆ కాలేజీకి అడ్మిషన్ చేస్తాను అది ఇది చెప్తే నమ్మొద్దు దయచేసి. ఎందుకంటే ఇది నేను మీ భవిష్యత్తు గురించే మాట్లాడుతున్నాను. దయచేసి వెళ్లే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మంచి కాలేజీలో మంచి కోర్సు, మీకు నచ్చిన కోర్సు జాయిన్ అవ్వండి. కోర్సు చూజ్ చేసుకున్న తర్వాత మీరు చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇప్పుడంటే సివిల్ ఇంజనీరింగ్ చూజ్ చేసుకుంటారు, రేపు మళ్ళీ కంప్యూటర్స్ పోయి జాబ్ చేస్తారు. అలాంటప్పుడు సివిల్ ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం లేదు కదా. యూ గో ఫర్ కంప్యూటర్స్, వాట్ ఈస్ దేర్. సో డూయింగ్ సంథింగ్ అండ్ అగైన్ వర్కింగ్ ఇన్ సమ్ అదర్ డొమైన్ ఈజ్ ఆల్వేస్ విల్ నాట్ ఫెచ్ యూ. అంటే అది ఫెచ్ అవ్వదు మనకి ఎప్పుడు కూడాను. అంటే నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను సార్, దానికి సపరేట్గా కంప్యూటర్స్లో ఒక డొమైన్ ఉంది, మెకానికల్లో క్యాడ్ ఇవన్నీ కూడా డిఫరెంట్గా వెళ్ళొచ్చు. సో ఇలాగనే దానికి సంబంధించి చేస్తే ఓకే, కానీ అసలు కంప్లీట్గా మీరు షిఫ్ట్ అయితే కనుక ఆ కోర్సుని చూజ్ చేసుకోవడం మంచిది. సో వన్స్ అగైన్ ఐఎమ్ అడ్వైజింగ్ యూ, బిఫోర్ గోయింగ్ టు అదర్ స్టేట్స్ ఫర్ ఎనీ ప్రోగ్రామ్, ప్లీజ్ కన్సల్ట్ ఏ ఆథరైజ్డ్ రెప్యూటెడ్ కన్సల్టెంట్ ఫర్ ఆల్ ద డెసిషన్ మేకింగ్స్. అదర్వైజ్ డెఫినెట్లీ మీరు తప్పు చేస్తారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు మరి దీనికి సంబంధించిన ఎలాంటి సందేహాలకైనా సలహాలకైనా కానీ ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కానీ మెయిల్ ఐడికి కానీ మీరు మెయిల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. తద్వారా
మీకు ఉచితంగా సలహాలు ఇవ్వబడతాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రసాద్ సిటీ కేర్.